ఎయిర్ ఇండియా విమానానికి త్రుటిలో పెను ముప్పు తప్పింది. ఢిల్లీ అహ్మదాబాద్ విమానంలో ఒక టెక్నికల్ ఇష్యూ వచ్చినట్లుగా తెలుస్తోంది. టేకాఫ్ తర్వాత ఫ్లైట్లో కార్గో హోల్డ్లో స్మోక్ అలర్ట్ ఒక్కసారిగా రింగ్ అయినట్లుగా తెలుస్తోంది. ఎమర్జెన్సీ అలారంతో పైలట్ వెంటనే అప్రమత్తం అయ్యారు. ఈ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లుగా తెలుస్తోంది. పైలట్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. టేకాఫ్ అయిన తర్వాత ఒక్కసారిగా ఈ కార్గో హోల్డ్లో ఈ అలారం మోగినట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి కారణం ఏంటి అనేది ఇప్పుడు విచారణ చేస్తున్నారు. ఎందుకు మోగింది ఇది? టేకాఫ్ తర్వాత ఈ కార్గో హోల్డ్లో స్మోక్ అలర్ట్ అసలు ఎందుకు వచ్చింది? ఎమర్జెన్సీ అలారం రావడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇది ఎవరైనా చేసిన ఆకతాయిలు చేసిన పనా లేకపోతే ఏదైనా టెక్నికల్ ఇష్యూనా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫ్లైట్స్ ఆర్ మచ్ వల్నరబుల్. మనందరికీ తెలుసు, చిన్న చిన్నవి చూడడానికి అంత భారీ ఆకారం ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న కారణాల వల్ల కూడా భారీ నష్టాన్ని మిగుల్చుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్నిసార్లు ల్యాండింగ్ సమయంలో కానీ లేదంటే టేకాఫ్ సమయంలో కానీ బర్డ్స్ తగలడం వల్ల కూడా భారీ ప్రమాదాలకు దారితీస్తూ ఉంటాయి. మరికొన్నిసార్లు టెక్నికల్ సమస్యలు ఐడెంటిఫై చేయడం కూడా కష్టం అవుతుంది. ఇప్పుడు మరొక అలాంటి త్రుటిలో తప్పినటువంటి ప్రమాదం, ఒక అలర్ట్ మనం చూస్తున్నాం. ఢిల్లీ అహ్మదాబాద్ విమానంలో ఒక టెక్నికల్ అలర్ట్ వచ్చింది. టేకాఫ్ అయిన తర్వాత ఫ్లైట్లో ఈ కార్గో హోల్డ్లో అంటే కార్గో ఉంచేటువంటి ప్రాంతంలో స్మోక్ అలర్ట్ వచ్చినట్లుగా తెలుస్తుంది. సహజంగా స్మోక్ అలర్ట్స్ మనందరికీ తెలిసిందే. ఏదైనా ఒక మండినప్పుడు స్మోక్ అక్కడ డిటెక్ట్ అయితే వెంటనే అక్కడ మనకి సెన్సార్స్ యాక్టివేట్ అవుతాయి, అలర్ట్ని ఇస్తాయి, అలారం మోగుతుంది, ఆ సిగ్నల్స్ ఇస్తాయి. అయితే ఫ్లైట్లో స్మోక్ ఏది గుర్తించలేదు ఇప్పటివరకు అయితే అధికారులు. కానీ మరి ఎందుకు అది అలారం వెంటనే అలారం మోగడానికి కారణం ఏంటి, అసలు ఆ సిగ్నల్ రావడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు అధికారులు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏదైనా టెక్నికల్ సమస్యనా లేకపోతే ఇంకేదైనా సమస్య ఉందా అనేది కోణంలో కూడా విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఎమర్జెన్సీ అలారం రావడంతో వెంటనే పైలట్ అప్రమత్తమయ్యారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లుగా తెలుస్తుంది. భారీ ప్రమాదం తప్పింది అంటూ ఆ ఫ్లైట్లో ఉన్నటువంటి 175 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. గతంలో కూడా అలాగని నెగ్లెక్ట్ చేయడానికి అవకాశం లేదు. స్మోక్ రావడం లేదు కదా, లేదంటే ఫైర్ లేదు కదా, ఏదైనా టెక్నికల్ సమస్య అయి ఉండొచ్చు కదా అని నెగ్లెక్ట్ చేసేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే చిన్న చిన్న సమస్యల వల్ల కూడా ఆ లోపల ఉన్నటువంటి కొన్ని 100 మందికి పైగా 175 మంది ఉన్నారు లోపల, అందరి ప్రాణాలను రిస్క్లో పెట్టినట్టే అవుతుంది. మనం గతంలో కూడా కొన్ని ప్రమాదాలు ఇలాంటివి చూసాం. సో పైలట్ అప్రమత్తం అవడంతో ఈ ఘటన నుంచి సేఫ్గా బయటపడినట్లుగా తెలుస్తోంది. అయితే ఒక్కసారిగా మళ్ళీ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందా ఏంటా అని. ఈవెన్ పైలట్కి కూడా అర్థం కాలేదు, ఎందుకు ఈ అలారం మోగుతోంది, ఎక్కడైనా మంట అంటుకుందా, ఎక్కడైనా స్మోక్ వస్తుందా అంటూ వెంటనే భయపడిపోయినట్లుగా తెలుస్తుంది. మనందరికీ తెలిసిందే, సహజంగా ఎయిర్లో ఉన్న సమయంలో ఇలాంటివి ఏమైనా జరిగితే కొన్నిసార్లు ల్యాండ్ చేసే లోపే, ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసే లోపే జరగరాని నష్టం జరిగిపోతూ ఉంటుంది. ఢిల్లీకి సమీపంలో ఉండడం వల్ల ఇది కొంచెం ఈజీగా అయింది, లేదంటే మరింత కంగారు పడేవాళ్ళు, మరింత భయపడేవాళ్ళు ప్రయాణికులు కూడా. సో ప్రయాణికులందరికీ సర్ది చెప్పినట్లుగా తెలుస్తుంది. సర్ది చెప్పి వారికి డీటెయిల్స్ తెలుసుకుందాం. మరిన్ని డీటెయిల్స్ పవన్ జాయిన్ అవుతున్నారు మనతో. పవన్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి? అహ్మదాబాద్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం గురువారం సాయంత్రం ఢిల్లీ విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. కార్గో హోల్డ్ ప్రాంతంలో పొగలు వస్తున్నాయని అనుమానిస్తున్నట్లు వర్గాలు చెప్తా ఉన్నాయి. ఏదైతే ఒక్కసారిగా ఫ్లైట్ టేకాఫ్ అయిన సమయంలోనే కాసేపటికే లోపల ఒక రెడ్ అలారం బ్లింక్ అవ్వడం, కార్గో ప్లేసెస్ ఏదైతే మనం లగేజ్ పెడతా ఉంటామో ఆ ప్లేసెస్ లో అంతా కూడా ఒక రెడ్ అలర్ట్ రావడంతో పైలట్ అప్రమత్తమై ఏమంటే దాన్ని రిటర్న్ ల్యాండ్ చేయడం జరిగింది. తనిఖీల తర్వాత ఒక సూచన తప్పని నిర్ధారించుకోవడం జరిగింది. ఏదైతే లోపల వచ్చిన ఒక సాంకేతిక లోపం వల్లని ఈ పొగ వచ్చిన సూచన అయితే రావడం అంటూ వచ్చినట్టు కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఎయిర్ బస్ A320 విమానం నడిచే ఢిల్లీ అహ్మదాబాద్ విమానం A12939 లో దాదాపు 170 మంది ఉన్నారని వారైతే అధికారులు చెప్పడం జరిగింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పొగ సూచన కారణంగా ఢిల్లీకి తిరిగి వచ్చింది. ఆ తర్వాత విమానం పూర్తి జాగ్రత్త తనిఖీలు నిర్వహించిన తర్వాత అది తప్పు అని తేలిందంటూ కూడా ఎయిర్ ఇండియా
ఏదైతే ఎయిర్లైన్ అధికారులు అయితే వారు ఒక అఫీషియల్ గా చెప్పడం జరిగింది. ప్రయాణికులు ఆపరేటింగ్ విధానాలకు అనుసరించి విధానం ఢిల్లీలో విమానం ఢిల్లీలోని ల్యాండ్ అయిన సమయాన్ని నుంచి తర్వాత వారు వేరే విమానం ఎక్కే సమయం వరకు కూడా వాళ్ళని ఒక రూమ్ లో పెట్టి వారికైతే ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. తిరిగి వారికి ఇంకొక ఫ్లైట్ అమర్చి అందులోనే పంపించడం జరిగింది. ఏదైనా పైలట్ అప్రమత్తం వల్లే ఈ ప్రమాదం కూడా తప్పడం జరిగింది. లోపల ఒక ఫైర్ అలారం వచ్చిందంటే ఒక వైర్ గా కట్ అవడమో లేకపోతే ఇంకేదైనా సాంకేతిక లోపం వల్లనో లేకపోతే లగేజ్ లో ఏదైనా బ్యాటరీ సంబంధించి ఏదైనా వస్తువులు ఏమైనా ఉండడమో లీక్ అవడమో ఇలాంటి వాటి వల్లే అలారమ్స్ అయితే ట్రిగర్ అవుతా ఉంటాయి. ఇలాంటి అలారమ్స్ పైలట్ అప్రమత్తమై గుర్తించడం వల్లే పెను ప్రమాదం తప్పింది. 170 మంది ప్రయాణికులు ఈ రోజు సేఫ్ గా ఉన్నారంటూ కూడా తెలుస్తా ఉంది. ఒకవేళ పైలట్ గనక అలారం వచ్చిండకపోతే, ఒకవేళ పైలట్ గనక దాన్ని గుర్తించకపోతే, జర్నీ మిడిల్లో ఉన్నప్పుడు కనుక ఇలాంటి ఎమర్జెన్సీ వచ్చిందంటే ల్యాండ్ చేసేటప్పుడు ఆ కింద వీల్స్ ఓపెన్ కాకపోవడం లేదా క్రాష్ ల్యాండింగ్ అవడం లాంటివి జరిగేవి. కానీ పైలట్ అప్రమత్తంతో ఈ పెను ప్రమాదం తప్పేట్టుగా తెలుస్తా ఉంది. కానీ వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులు అయితే భయపెడతా ఉన్నాయి. ఒకదాని వెనక ఒకటి గుజరాత్, అహ్మదాబాద్ ప్రమాదం మరొక ముందుకే చాలా విమానాలు ఇలాంటి ఘటనలు వేరే వేరే దేశాలు జరుగుతా ఉన్నాయి. మన దగ్గర బాంబ్ థ్రెడింగ్ కాల్స్ వస్తా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ తో వచ్చి ఇలాంటి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం ఒక పక్క ప్రయాణికుల్ని భయాందోళన గురి చేస్తా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా భయపడతా ఉన్నారు. విమానం ఎక్కాలంటే చాలా మందికి కోరిక ఉంటుంది, విమానం జీవితంలో ఒక్కసారి ఎక్కాలని చాలా మందికి ఉన్న కోరిక. కానీ ఇలాంటి ఘటనల తర్వాత విమానం అంటేనే భయపడతా ఉన్నారు. దాని వైపు చూడాలంటే కూడా భయపడుతున్న సిచ్యుయేషన్ కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా ప్రతి ఎయిర్ ఇండియా కానీ, ఎయిర్లైన్స్ కానీ, ఎయిర్ ఇండియా కానీ ప్రతి ఒక్క సంస్థ కూడా ప్రతిదీ విమానం తనిఖీలు చేస్తే మంచిది. ఎందుకంటే వరుస ఘటనలు వస్తానే ఉన్నాయి కానీ నామమాత్రంగా తనిఖీలు చేస్తా ఉన్నారు. అలాగే విమానాల్ని ఏదో ఊర్లలో ఆర్టీసీ బస్సులు నడిపేసినట్టుగా ఈజీగా ఆ విమానాలను కూడా నడిపేస్తా ఉన్నారు. నార్మల్ చెకప్ చేసుకుంటూ వాటిని ముద్దుగా ట్రాక్టర్లు తోలుతా ఉన్నారు. సో కొత్త విమానాలను తీసుకోవాలి, పాత సర్వీస్ అయిపోయిన విమానాలను సర్వీస్ చేయొచ్చు అంటూ కూడా ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. నందు, ఓకే, రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఏ కారణం వల్ల అక్కడ అలారం మోగింది, నిజంగా స్మోక్ వచ్చిందా, స్మోక్ రాకపోతే ఇదేమైనా టెక్నికల్ ఇష్యూనా, లేదంటే ఇంకేమైనా సర్వీసింగ్ లోపాలు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ప్రయాణికులందరూ సేఫ్గా తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. పైలట్ అప్రమత్తమై వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం వల్ల ఈ ఘటనకు సంబంధించి ఇలాంటి ఘటనలు సహజంగా కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. ఫ్లైట్స్లో ఇవి చాలా కామన్గా వచ్చేటువంటి సమస్యలు. సమ్ టెక్నికల్ గ్లిచెస్ వల్ల కానీ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇలాంటివి అలారమ్స్ మోగుతూ ఉంటాయి కొన్నిసార్లు, లేదంటే కొన్ని రకాల సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. పైలట్స్కి వెంటనే అప్రమత్తమై వాటిని చెక్ చేస్తూ ఉంటారు. కానీ ఎక్కడ ఏ చిన్న రిస్క్ కూడా తీసుకోరు. ఇదేదో సమ్ ఫాల్స్ అలారంలే అనో, లేదంటే సమ్ ఏదో చిన్న టెక్నికల్ ఇష్యూనే కదా అని రిస్క్ తీసుకునే అవకాశం ఉండదు. ఇమ్మీడియట్గా ల్యాండ్ చేస్తారు. ప్రాపర్గా తరువుగా చెక్ చేసిన తర్వాతనే మళ్ళీ ఆ ఫ్లైట్ ఎగరడానికి అనుమతిస్తూ ఉంటారు. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఆన్ దిస్. మీరేమనుకుంటున్నారు? ఇలాంటి ఘటనలు చాలా రిపీటెడ్గా జరుగుతూ ఉండడం పట్ల కామెంట్ చేయండి మీ అభిప్రాయాలను కూడా.